श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षपां करुणया कमलामिवान्यां गोदाम् अनन्यशरणः शरणं प्रपद्ये। తిరుపతి గోవిందరాజస్వామి వారి దివ్య దేవాలయంలో ఎంతో వైభవంగా జరుగుచున్నటువంటి ఆండాళ్ తిరువాడిపూర ఉత్సవాలలో భాగంగా ఈనాడు 8వ రోజు చూడికొడుత్త నాచ్చియార్ గోదాదేవి ఆండాళ్ ఎంతో వైభవంగా తిరుమాడ వీధులలో ఊరేగడానికి సంసిద్ధురాలై సకల ఆభరణాలంతా కూడా ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నది. విమాన గోవిందరాజస్వామివారి దర్శనం సకల పుణ్యకరం, సకల క్షేమకరం. అదే ప్రకారం సకల పాపాలంతా కూడా పోగొడుతుంది. విమాన గోవిందరాజస్వామివారు లోపల ఎలాగైతే ఫాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహామునే అన్న రీతిగా ఆ స్వామి ఏ ప్రకారంగా వేంచేసి ఉన్నారో అదే ప్రకారం ఆ గరుత్మంతుడు బద్ధాంజలి ఘటిస్తూ అందరినీ కూడా ఈ ప్రకారంగా భగవంతుని యందు మనం ఉండాలి అనే ఒక తత్వాన్ని తెలియజేశారు. గోదాదేవి తన యొక్క ఆస్థానం నుండి బయలుదేరి విమాన ప్రాకార ప్రదక్షిణం చేస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది. 11 ఆళ్వారుల యొక్క భక్తి సాహిత్యాన్ని అంతటిని కూడా పుణికిపుచ్చుకున్నటువంటి ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. శ్రీవిల్లిపుత్తూరులో వెలసి ఉన్నటువంటి వటపత్రసాయి స్వామికి గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారు భట్టనాథుల వారు ప్రతిరోజు కూడా పుష్పమాలికను సమర్పించేవారు. వాస్తవంగా చూస్తే గోదాదేవికి కోదై అని పేరు. సంస్కృత భాషలో గోదా అని వ్యవహరింపబడుతున్నది. పూర్వపల్గుడి నక్షత్రంలో గోదాదేవి కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం అన్న రీతిగా విష్ణుచిత్తుల వారి యొక్క నందనోద్యానవనంలో తులసీవనంలో లభించినది కనుక భట్టనాథులు భగవంతుడు తనకు ప్రసాదించినటువంటి సంతానంగా భావించి కోదై అని పేరు పెట్టారు. ఆ వయసుతో పాటు గోదాదేవికి భగవద్భక్తియు కూడా ఎంతో అక్కడ పెరుగుతూనే ఉన్నది. ఆమె భక్తి క్రమంగా పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు అనేటువంటి ఉచ్చదశలంతా కూడా చేరుకున్నది. ఆశ్చర్యమైనటువంటి ఆ దివ్య పాదార విందాలు మనం దర్శించుకుంటూ ఉన్నాం. వేదాంత దేశికుల వారు గోదాస్తుతి అనేటువంటి దివ్య స్తోత్రంలో అమ్మవారి యొక్క వైభవాన్ని 29 శ్లోకాలతో స్తుతించారు. ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శ్లోకం కూడా రత్నం వలె భాసిల్లుతూ ఉంటుంది. తమంతరేణ నైవాన్యం మనసాపి పతింవృణే అని యుక్త వయసు వచ్చిన తర్వాత భగవానుడగు శ్రీమన్నారాయణుని మాత్రమే భర్తగా వరింప నిశ్చయించుకు ఆ స్వామి వైభవమును స్మరించుచు కీర్తించుచు గోదాదేవి తన యొక్క కాలమును గడుపుచూ ఉన్నది. వాస్తవంగా విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు కూడా దేవదేవుడికి దివ్యమైనటువంటి పుష్పమాలికను సమర్పిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో గోదాదేవి తన యొక్క తండ్రి కట్టి ఉంచినటువంటి పూలమాలికను తాను రహస్యంగా ధరించి ఆ దర్పణంలో అద్దంలో తన యొక్క రూపాన్ని చూసుకుంటూ తను ఆ భగవంతుడికి అనురూపమైనటువంటి సౌందర్యం తనకు ఉన్నదా లేదా అని భావించిందట. అలా పరిశీలిస్తూ ఉన్నది. ఆ స్వామికి అర్పించుటకు ముందే ఆ పూమాలికను గోదాదేవి
తాను ధరిస్తున్నది అనేటువంటి విషయం భట్టనాథులకు తెలియలేదు. ఆ మాలికనే ప్రతిరోజు కూడా వటపత్రశాయి స్వామికి ఆ విష్ణుచిత్తుల వారు సమర్పిస్తూ వచ్చేవారు. ఇలా చాలా కాలం గడిచినది. స్వామికై సిద్ధం చేసినటువంటి మాలికలను గోదాదేవి ముందుగానే తన యొక్క తలలో ధరించుటను చూచాడు భట్టనాథులు ఒకానొక సందర్భంలో. మిక్కిలి కోపపడి, అయ్యో ఎంత పని చేశావమ్మా, ఆ దేవదేవుడికి సమర్పించేటువంటి పుష్పమాలికలను నీవు ముందుగా ఏ ప్రకారంగా నీవు ధరించావు, దాల్చావు, ఏమి ఇదే ప్రకారం నిత్యం నీవు సేవిస్తూ ఉన్నావా అని ఆ చక్కటి ఆ ముక్కు పుడకను ధరించి సకల విధమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా, ఆహా, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవిని మనం దర్శించుకుంటున్నామా అనేటువంటి ఒక భావన మనకు కలుగుతున్నది. శతమకమణినీల చారు కల్హారహస్త అనే చక్కటి ఆ కల్హారహస్తంతో ఆవిడ విరాజిల్లుతూ ఉన్నది. భగవద్రామానుజుల వారు ఈ గోదాదేవిని ప్రతిష్ఠింపజేశారు కనుక నిత్య ఐశ్వర్యం కొరకు దేవదేవుడైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క ఆ కుడివైపున ప్రతిష్ఠ చేశారు. నాభీకమలంలో బ్రహ్మతో శ్రీభూ సమేతుడైనటువంటి గోవిందరాజస్వామి ఆదిశేషునిపై అలా పవ్వళించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమశాంతమూర్తి గోవిందరాజస్వామి వారు. ఆ స్వామిని దర్శించుకుంటే మనకు సమస్తమైనటువంటి క్షేమాలు కలుగుతాయి. అద్భుతమైనటువంటి ఆ ధ్వజస్తంభం గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వెలుగుతూ ఉన్నది. భట్టనాథుల వారు ఎప్పుడైతే అడిగారో కానీ ఆవిడ ఏం పలకలేదు. తెలిసిపోయిన దానికి వటపత్రశాయికి ఆనాడు పూలమాలికను సమర్పించలేదు. ప్రతిదినము తాను చేయుచున్నటువంటి పుష్పమాలిక కైంకర్యం ఈరోజు మనం చెయ్యలేదే అని మిక్కిలి బాధపడ్డాడు. ఆ భట్టనాథులకి రాత్రి ఆ స్వామి కలలో కనిపించి, భట్టనాథ, విష్ణుచిత్త, ఈనాడు ఎందుకొరకు నీవు పూమాలికను సమర్పించలేదు అని ప్రశ్నిస్తే భట్టనాథుల వారు, స్వామి, నాకు తెలియకుండానే ఉచ్చిష్టమైనటువంటి ఆ మాలికను నేను సమర్పిస్తూ ఉన్నాను. మా యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి ప్రతిరోజు కూడా ఈ ప్రకారంగా తాను ధరించి పక్కన పెట్టేది, అది తెలియకుండా నేను సమర్పించాను. మా యొక్క అపరాధాన్ని మన్నించండి అని ఆయన వేడుకున్నాడు. కానీ ఆ దేవదేవుడు, స్వామి, గోదాదేవి ముడుచుకుని విడిచినటువంటి మాలికలే నాకు మిక్కిలి ఆనందదాయకం సుమా. నీవు సంకోచింపక ప్రతిదినం కూడా పూర్వం వలనే గోదాదేవి అలంకరించుకునేటువంటి ఆ పూలమాలికనే అర్పించాలి అని ఆదేశించి అంతర్ధానమయ్యాడు దేవదేవుడు. భట్టనాథుడు నిద్ర నుండి మేల్కొని గోదాదేవి సామాన్యురాలు కాదు, సాక్షాత్తు భూదేవి అంశతో జన్మించినటువంటి మహనీయురాలు అని గుర్తించాడు. అప్పటి నుండి గోదాదేవి పట్ల మరింత గౌరవంతో అనురాగంతో ప్రవర్తిస్తూ ఆ ప్రకారంగా గోదాదేవి ముడుచుకుని తీసి ఉంచినటువంటి మాలికను ప్రతిరోజు కూడా వటపత్రశాయికి సమర్పించేవారు. అందువల్ల ఆవిడికి చూడికొడుత నాచ్యారని పేరు వచ్చింది. ఆముక్త మాల్యదా అని కూడా ఆవిడికి పేరుంది. స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళమని ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. భక్తులారా, ప్రతిరోజు కూడా ఆ గోదాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటూ ఉంటే అలనాడు ఆ మార్గశీర్ష వ్రతాన్ని తాను ఆచరించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక ఆ తత్వాన్ని తెలియజేసింది కదా. లోకోపకారం చేసినటువంటి మహనీయురాలు గోదాదేవి. ఆండాళమ్మవారి తిరువాడిపూర ఉత్సవాలు ప్రతి దివ్యదేశంలో కూడా జరుగుతూ ఉన్నప్పుడు మన గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయంలో ఇచ్ఛాబీన విహార కచ్చప మహాపౌత్రిని నదృచ్ఛాహరే అన్న రీతిగా ఆ దశావతారాలు అక్కడ ఎంతో వైభవంగా మనకు దృష్టిగోచరములవుతున్నాయి. భగవంతుడు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం స్వీకరించినటువంటి అవతారాలు మనం స్మరిస్తూ ఉండాలి, మనం కీర్తిస్తూ ఉండాలి, మనం భావిస్తూ ఉండాలి. అది కదా మన యొక్క ధర్మం.
ఒక్కొక్క అవతారంలో భగవంతుడు చేసినటువంటి ఉపకారాన్ని మనం మర్చిపోగలమా? అలా మెల్లమెల్లగా కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ ఆ గోదాదేవి చక్కటి పత్తిమాల అని చెప్తూ ఉంటారు. అంటే వివిధమైనటువంటి రంగులు కలిగినది. అదే ప్రకారం పరిమళభరితములైనటువంటి పుష్పములు, ఎంతో చక్కగా కూర్చబడినటువంటి ఆ మాల, అది చూస్తుంటేనే అలనాడు విష్ణు చిత్తుల వారు ఈ ప్రకారంగా ఆ భగవంతుడైనటువంటి వటపత్రశాయికి సమర్పించాడేమో అనే భావన మనకు కలుగుతూ ఉన్నది. తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య దేవాలయం తిరుపతి పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్నది. భగవద్రామానుజుల వారు ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా ఆళ్వారుల యొక్క ఆచార్యుల యొక్క ఆ తిరునక్షత్ర మహోత్సవాలంతా కూడా భగవద్రామానుజుల వారు ఏ ప్రకారంగా నియమించారో అదే ప్రకారం ఈనాటి కూడా జరుగుతూ ఉన్నది. వైఖానస ఆగమోక్తంగా దేవదేవుడు సమస్త పూజలను అందుకుంటూ ఉంటే శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం దేవదేవుడు సమస్తమైన ఉత్సవాలంతా కూడా అక్కడ స్వీకరిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా అర్చకులు అలంకరించి ఉన్నారు. ఆ గోదాదేవి స్వయంగానే ఎంతో సుకుమార శరీరాన్ని కలిగి ఉన్నది, సౌకుమార్యాన్ని కలిగి ఉన్నది. ఆ ప్రకారంగా చూడికొడుత నాచ్యార్ జ్ఞానభక్తి వైరాగ్యాల్ని, అదే ప్రకారం పతి సంయోగ సులభం వయోదృష్ట్వాచ మే పిత చింతార్ణవగతపారం నాససాదోప్లవో యథ అని ఆ జనక చక్రవర్తి ఏ ప్రకారంగా అనుకున్నాడో అదే ప్రకారం గోదాదేవి యొక్క వివాహ విషయంలో కూడా విష్ణుచిత్తుల వారు చింతాక్రాంతులయ్యారు. కానీ భగవంతుడి యొక్క సృష్టి కదా, అతని యొక్క సంకల్పం కదా, అందువల్ల భగవంతుడు ఈ ప్రకారంగా ఉంటాడా? భగవంతుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఛత్ర చామరాలు చల్లటి ఆ గొడుగు నీడన అద్భుతమైనటువంటి బంగారు తిరుచులో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం.
గోదాదేవి యొక్క దివ్య ఉత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా గోవిందరాజ స్వామివారి దేవాలయంలో 10 రోజుల పాటు గోదాదేవి యొక్క తిరుచి ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుచున్నది. అమ్మవారిని ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో ఆ సమయంలో కృష్ణుడే మనకు గుర్తుకొస్తాడు. కృష్ణుని గురించి పరితపించింది, శ్రీ రంగనాథుణ్ణి వివాహమాడినది. అదే ప్రకారం